ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరో కూడా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దామని డిసైడ్ అవుతాడు కదా. మీసోకి కూడా స్టాక్స్ గురించి చాలా టిప్స్ చెప్తాడు కదా. ఇంకా ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో చూస్తే హీరో కూడా వాళ్ళ క్లాస్లో వెళ్ళి జాయిన్ అవుతాడు. అప్పుడు హీరో హీరోయిన్ని ఇలా చూసేసి ఏంటి ఇద్దరికి పికప్ అయినట్లుంది కదా అని ఫన్ చేస్తుంటారు. ఇంకా మీసో హీరో నేర్పించిన టిప్స్ అన్నీ వాళ్ళకి కూడా చెప్తుంది. అంతేకాకుండా షేర్స్ అంతా కూడా కొనింటుంది. అందులో మీసోకి ప్రాఫిట్ కూడా వస్తుంది. తక్కువగానే ఇన్వెస్ట్ చేసింటుంది. దానికి తగినట్లు ప్రాఫిట్ వచ్చింటుంది. కానీ తాతయ్యని చూసారంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేసింటారు. దానికి తగినట్లు ప్రాఫిట్ కూడా ఎక్కువగా వచ్చింటుంది. వాళ్ళిద్దరికీ వచ్చిన అమౌంట్ని విని హీరోయిన్ అంతలా షాక్ అవుతుంది. చాలా డౌన్గా ఫీల్ అవుతుంది. హీరోయిన్ ఇలా డల్గా అవ్వడం హీరో కూడా చూస్తాడు. ఇంకా వాళ్ళ గ్యాంగ్లోనే తక్కువ డబ్బులు సంపాదించింది అంటే అది హీరోయిన్ ఇంకా ఆ జుట్టోడు మాత్రమే. హీరోయిన్కి అయినా కొంచెం డబ్బులు వచ్చింది. ఆ జుట్టోడికి అయితే అసలు ఎలాంటి ప్రాఫిట్ రానట్లుంది. ఇప్పుడు హీరోయిన్ జుట్టోడి దగ్గర మనం బ్యాంక్లో లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేద్దామా అని ఐడియా ఇవ్వగా వాడైతే దేన్ని సీరియస్గా తీసుకోడు కదా. వాడు తీసుకుందామంటాడు. ఇంతటితో ఆపకుండా ఈ మీసో ఏం ఆలోచిస్తుంది, హేజన్ చాలా చిన్న అబ్బాయిగా ఉన్నాడు. వాడి దగ్గర నేర్చుకోవడం కంటే స్టాక్ మార్కెట్ గురించి నేర్పించడానికి చాలా మంది ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పి ఇప్పుడు మీసో స్టాక్ మార్కెట్ గురించి నేర్పించే ఒక కోచింగ్ క్లాస్కి వెళ్తుంది. అక్కడ ఉన్న అతను ఈ కంపెనీనే టాప్లో ఉంది, ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి అన్నప్పుడు హీరోయిన్ గుడ్డిగా అతను చెప్పాడు అని ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసేస్తుంది. ఇంకో పక్క ఈ జుట్టోడిని చూసారంటే వాడికి అయితే స్టే చేయడానికి కూడా ఇల్లు లేదు. ఏం చేస్తాడు, తాతయ్య ఇంట్లో వెళ్ళి స్టే చేస్తాడు. అందులోనూ ఎవరికీ తెలియకుండా. అంటే తాతయ్య ఇల్లు కింద ఉంటుంది, పైన టెర్రస్ మీద ఒక చిన్న రూమ్ బాత్రూమ్ అంతా ఉంటుంది. అక్కడే వీళ్ళ స్టాక్స్ క్లాస్ జరుగుతుంది. ఇంకా ఈ జుట్టోడికి ఇల్లు లేకపోవడంతో తాతయ్యకి కూడా తెలియకుండా అక్కడ స్టే చేస్తుంటాడు. ఇలా ఒకరోజు ఆ ఇంట్లో కూర్చొని నూడిల్స్ తింటూ ఉన్నప్పుడు తాతయ్య వస్తున్న సౌండ్ వినిపించి ఫాస్ట్గా వెళ్ళి సోఫా కింద దాక్కుంటాడు. ఇప్పుడు తాత ఫోన్లో తన ఫ్రెండ్ దగ్గర మాట్లాడుతుంటాడు. ఇప్పుడు తాత ఫ్రెండ్ ఏమంటాడు, తన బైక్ని అమ్మబోతున్నాడంట. ఆ విషయాన్ని చెప్తుంటాడు. తాతకి అయితే ఆ బైక్ కొనాలి అని చాలా రోజుల నుండి ఆశగా ఉండేది. తాతయ్య ఎవరికో ఎందుకో అమ్మడం, నేనే కొనుక్కుంటాను నీ దగ్గర అంటాడు. కానీ తాతయ్య దగ్గర కాస్త డబ్బులు తక్కువగా ఉంది. ఇప్పుడు ఇదంతా జుట్టోడు వింటూనే ఉంటాడు. వాడికి ఏమనిపిస్తుంది, సరే మన దగ్గర లోన్ అమౌంట్ ఉంది కదా, ఇతనికి అప్పుగా ఇద్దామా, అప్పుగా ఇచ్చి వడ్డీ తీసుకుందామా, అతను బైక్ తీసుకుంటాడు, నాకు వడ్డీ డబ్బులు వస్తుంది కదా అని ఒక ప్లాన్ వేస్తాడు. ఇలా ఇక్కడ వీడు ప్లాన్ వేస్తున్నప్పుడు తాతని చూసారంటే సడన్ గా బాంబ్ వేసేస్తాడు. అంతే, వాడి వల్ల అర్చడానికి కావడం లేదు, బయటికి రాలేకపోతాడు. ఒక స్టేజ్ లో ఊపిరాడక అక్కడే అలానే కళ్ళు తిరిగి పడిపోతాడు. ఆ విషయం కూడా ఎవరికీ తెలియదు. తాతయ్య కూడా చూసుకోకుండా మాట్లాడేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే మీసో హీరోని మీట్ అయ్యి జరిగిందంతా చెప్తుంది. ఇలా నేను ఒక క్లాస్కి వెళ్తున్నా, చాలా ప్రొఫెషనల్ గా నేర్పిస్తున్నారు తెలుసా, నేను త్వరలోనే బాగా డబ్బులు సంపాదిస్తాను అనుకుంటున్నా అన్నట్లంతా చెప్తుంటుంది. ఆ టైం హీరో ఏమో చెప్పడానికి వస్తాడు. అంతలో షాప్కి కస్టమర్స్ రావడంతో లేచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా కాసేపట్లోనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ వెళ్ళే ఆ కోచింగ్ సెంటర్ని కనిపెట్టి హీరో వెళ్తాడు. హీరోయిన్ షాకింగ్గా చూస్తుంటుంది. నువ్వేంటి ఇక్కడ అని అడగ్గా హీరో లేదు నీతో మాట్లాడాలి అని చెప్తుంటాడు. అంతలో క్లాస్ చెప్పి అతను వచ్చేస్తాడు. దానివల్ల హీరో కూడా సైలెంట్గా అక్కడే కూర్చుంటాడు. ఇప్పుడు అతను మనం ఈరోజు ఈ కంపెనీలో షేర్స్ కొనబోతున్నాము అని చెప్పి ఆ కంపెనీ గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. ఈ కంపెనీ ఓనర్ ఇంకా అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఇద్దరు ఒకే యూనివర్సిటీలోనే చదివారు అని ఏమేమో చెప్తుంటాడు. అక్కడ ఉన్న అందరూ అవునా అని ఎక్సైటెడ్గా వింటుంటారు. కానీ హీరో మాత్రం స్టాక్స్కి మీరిప్పుడు చెప్పిన దానికి ఏం సంబంధం ఉంది, జో బైడెన్ చదివిన 30 సంవత్సరాల తరువాతనే ఈ కంపెనీ ఓనర్ అక్కడ వెళ్ళి చదివాడు. సరే, అలా ఒకే యూనివర్సిటీలో చదివిన దానికి షేర్స్కి ఏం సంబంధం అని హీరో పాయింట్గా ఒక క్వశ్చన్ని అడగ్గా అతనికైతే హీరో అడిగిన దానికి ఏం ఆన్సర్ చెప్పాలో తెలియక హీరో మీద మండిపడుతుంటాడు. ఎవడు వీడు ఏమేమో క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని మండిపడి, ఏం బాబు నీకు అన్ని విషయాలు బాగా తెలుసా ఏంటి, అయితే రా ఒక మ్యాచ్ పెట్టుకుందాం, స్టాక్స్ లో ఎవరు ఎక్కువ ప్రాఫిట్ చూపిస్తారో చూసుకుందాం ఈరోజు రా అని పిలవగా హీరో ఒక్క సెకండ్ కూడా ఆలోచించడు. సరే అని చెప్పి
ఇప్పుడు ఇద్దరు స్టార్ట్ చేస్తారు. కానీ హీరోకి స్టాక్ మార్కెటింగ్ పేజ్‌ని చూస్తేనే తల తిరుగుతుంది కదా! సో, ఇప్పుడు అలానే తలంతా తిరిగి వామిట్ వచ్చేస్తుంది. సో, హీరో ఏం చేయలేకపోతాడు. సో, అతని దగ్గర ఓడినట్లు అయిపోతుంది. అయినా హీరో చాలా స్ట్రాంగ్‌గా అతని దగ్గర "నువ్వు ఈ స్టాక్స్ గురించి ఎవరికీ హానెస్ట్‌గా నేర్పించడం లేదు. నువ్వు ఒక ఫ్రాడ్" అంటాడు. "ఏంట్రా నన్నే ఫ్రాడ్ అంటావా?" అని హీరో దగ్గర గొడవ పడుతున్నప్పుడు ఆ ప్లేస్‌కి పోలీసులు వచ్చి వాడిని అరెస్ట్ చేసేస్తారు. సో, నిజంగానే వీడు ఫ్రాడ్ అని మీసోకి ఇప్పుడే తెలుస్తుంది. అంతే మళ్ళీ కూర్చొని హీరోయిన్ ఏడుస్తుంటుంది. అయ్యో! ఇలా అయిపోయిందే, నా డబ్బులంతా పోయిందే అని ఫీల్ అవుతున్నప్పుడు, నువ్వు ఎంత ఫీల్ అయినా డబ్బులు తిరిగి రాదు. రా వెళ్దామని చెప్పి ఇద్దరు అక్కడి నుండి వెళ్తున్నప్పుడు హీరోని ఎవరో పిలుస్తారు. హీరో కూడా తిరిగి చూస్తాడు. చూస్తే ఒకతను హీరోని పిలుస్తుంటాడు. ఇప్పుడు ఇతన్ని చూడగానే హీరో ఫేస్ అలానే చేంజ్ అవుతుంది. ఇప్పుడు అలానే కట్ చేసి ఒక 5 సంవత్సరాల ముందు చూపిస్తారు. ఒక ట్రేడింగ్ కంపెనీకి హీరో ఇంటర్వ్యూకి వెళ్తాడు. అక్కడ మేనేజర్ హీరో దగ్గర సియోల్ యూనివర్సిటీలో చదివిండావు, మంచి కంపెనీలో వర్క్ చేసి ఇప్పుడేంటి ఇలా స్టాక్స్ వైపు వచ్చావు అని అడిగినప్పుడు హీరో ఎందుకంటే నాకు ఇది చాలా ఇష్టం సార్, నాకు ఇందులో చాలా ఇంట్రెస్ట్ ఉంది అంటాడు. ఆ తర్వాత నుంచి ఆ ట్రేడింగ్ కంపెనీలోనే హీరో వర్క్ చేస్తూ నింటాడు. ఇండివిజువల్గా స్టాక్స్ కొనడం వేరు, కానీ ఇలాంటి ట్రేడింగ్ కంపెనీస్లో స్టాక్స్ గురించి బాగా తెలిసిన వాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళ ద్వారా పెద్ద పెద్ద షేర్స్ని కొని ప్రాఫిట్స్ని చూసే కంపెనీస్ సపరేట్గా ఉన్నట్లుంది. అలాంటి ఒక కంపెనీలోనే హీరో వర్క్ చేసింటాడు. షేర్స్ కొనడానికైనా అమౌంట్ అంతా ఆ కంపెనీ వాళ్ళే ఇచ్చేస్తారు. అలా కొన్న షేర్స్లో కంపెనీకి లాభం వచ్చింది అంటే అందులో నుండి వీళ్ళకి బోనస్లా ఇస్తారు. అందులోనూ 1 మంత్లో ఇంత టార్గెట్ అని ఇస్తారు. అంతలో వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ని కంప్లీట్ చేసి చూపించాలి. అలా వీళ్ళు కొన్న షేర్స్లో లాభం రాకుండా నష్టం జరిగిన పనిలో నుండి తీసేస్తారు. ఈ రూల్స్ అంతా తెలిసిన తరువాతనే హీరో ఆ కంపెనీలో జాయిన్ అయింటాడు. ఎలా అయినా ఈ మంత్ మనం బెస్ట్గా పర్ఫామ్ చేయాలి అని ఫైర్గా వర్క్ చేసింటాడు. కానీ ఆ తరువాత ఏమైంది అని తెలియడం లేదు. ఇప్పుడు వీడు ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు హీరోతో పాటు వర్క్ చేసిన అతనే ఇప్పుడు హీరోని చూసి మాట్లాడుతుంటాడు. ఏం బాబు మళ్ళీ కంపెనీలో ఎప్పుడు జాయిన్ అవుతావు, మళ్ళీ జాయిన్ అవ్వచ్చు కదా అని అడగ్గా హీరో లేదు, ఇంకా నాకు అక్కడ వర్క్ చేయడంలో ఇంట్రెస్ట్ లేదు, మళ్ళీ జాయిన్ అయ్యే ఉద్దేశమే లేదు అంటాడు. ఇప్పుడు అలానే కట్ చేసి చుట్టోడిని చూపిస్తారు. వాడి దగ్గర బ్యాంక్లో తీసుకున్న లోన్ అమౌంట్ ఉంది కదా, ఆ డబ్బుల్ని తాతకి వడ్డీకి ఇద్దామని ప్లాన్ వేసింటాడు కదా. సో ఇప్పుడు అలానే నైస్గా తాత దగ్గర నా దగ్గర కొంచెం డబ్బులు ఉంది, ఇందులో అయినా ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నా, కానీ ఎందులో అనే అర్థం కావడం లేదు అన్నట్లు చెప్పగా వెంటనే తాత నువ్వు నాకు అప్పుగా ఆ డబ్బులు ఇవ్వు బాబు, నేను త్వరలోనే ఇచ్చేస్తాను అని ఆ బైక్ని కొనడానికి జుట్టోడి దగ్గర నుండి డబ్బులు తీసుకొని ఆ బైక్ని కూడా కొనేస్తాడు. అంతే బైక్ని పట్టుకొని డిఫరెంట్గా పోజ్ ఇచ్చి ఫొటోస్ అంతా తీసుకుంటుంటాడు. కానీ ట్విస్ట్ ఏమని చూస్తే తాతయ్యకి బైక్ రైడ్ చేయడమే తెలియదు. సో జుట్టోడి దగ్గర నువ్వే నన్ను డ్రాప్ చేసి ఇంట్లో పెట్టేసే బాబు అంటాడు. ఇంకా వాడు తాతయ్యని డ్రాప్ చేసి బైక్ని తాతయ్య ఇంట్లో పెట్టడానికి వెళ్తున్నప్పుడు దారిలో సోని చూస్తాడు. సో తన ఫ్రెండ్స్తో ఔటింగ్ వచ్చింటుంది. ఇప్పుడు సో దగ్గర వెళ్ళి రండి నేనే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని చాలా కేరింగ్గా హెల్మెట్ అంతా వేసి చాలా రొమాంటిక్గా పిలుచుకుని వెళ్తుంటాడు. సోకి కూడా ఇలా బైక్ రైడ్లో వెళ్ళడం చాలా నచ్చినట్లుంది. ఇంకా సోని డ్రాప్ చేసేసి జుట్టోడు ఎప్పటిలానే తాత ఇంటికి వెళ్ళి స్నానం చేస్తున్నప్పుడు బయట తాత ఏంటి లైట్ ఆన్లో ఉంది అని తాతయ్య ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తాడు. అంతలో వీడు ఫాస్ట్గా వెళ్ళి దాక్కుంటాడు. కాసేపు తర్వాత సరే వెళ్ళిపోయింటాడు అని బయట వస్తే తాత నిల్చోంటాడు. అంతే బాగా తగులుకుంటాడు తాత దగ్గర. ఏమేమో చెప్తాడు, కానీ తాత ఒప్పుకోడు. లేదు నువ్వు ఫస్ట్ ఇక్కడే నుండి వెళ్ళు, ఇక్కడంతా ఉండటానికి వీలు లేదు అనేస్తాడు. అప్పుడు చుట్టోడు సార్ ప్లీజ్ నేను మీకు బైక్ తోలడం నేర్పిస్తాను అన్నట్లు చెప్పగా ఆ మాట విని తాత మనసుని మార్చుకుంటాడు. అవునా, నిజంగానా, బైక్ తోలడం నేర్పిస్తావా, అయితే ఉండి చావు, కానీ నువ్వు ఇక్కడ ఉండటం నా వైఫ్కి తెలియకుండా చూసుకోవాలి అని ఇద్దరు ఒక డీల్ని వేసుకుంటారు. ఆ టైంలోనే మీసోని చూపిస్తారు. తను ఎప్పటిలానే ఫీల్ అవుతూ కూర్చోంటుంది. అప్పుడు హీరో సరే వదులు, నీ డబ్బులే కదా, ఏమో అప్పు తీసుకున్నట్లు చాలా ఫీల్ అవుతున్నావు, నీ డబ్బులు తిరిగి వచ్చేస్తుంది, నువ్వేం బాధపడకు అన్నప్పుడు హీరోయిన్ అవును అది అప్పు చేసిన డబ్బులే, కానీ ఏంటి బ్యాంక్లో తీసుకున్నా అన్నప్పుడు హీరోకి కోపం వస్తుంది.
ఇంకా హీరోయిన్ అయితే చాలా ఫీల్ అవుతుంటుందా. ఆ టైం హీరోయిన్ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది, ఇలా 3 lakhs క్రెడిటెడ్ అని. ఎవరు అని చూస్తే హీరోనే డబ్బులు వేసింటాడు. హీరోయిన్ దగ్గర చెప్తాడు, ఈ డబ్బులతో లోన్ కట్టేసే అని చెప్పగా హీరోయిన్ ఒకలా చూస్తుంది హీరోని. వీడెందుకు నాకు హెల్ప్ చేస్తున్నాడు, ఒకవేళ నేను వీడికి నచ్చానా అని ఇప్పుడే కాస్త ఆలోచిస్తుంది. సో ఇప్పుడు వాడి దగ్గర ఇండైరెక్ట్గా, అవును ఎందుకు ఇప్పుడు నాకు ఇంత డబ్బులు ఇచ్చావు అని అడిగినప్పుడు, ఎందుకు అంటే ఊరికేనే అప్పుగా ఇచ్చాను అనుకో, నెల నెల కొంచెం కొంచెం నాకు తిరిగి ఇచ్చేసే అన్నట్లు చాలా మంచోడిలా చెప్తుంటాడు. హీరోయిన్ కూడా, చా ఇంత మంచోడు నా పక్కన ఉన్నాడా, డౌట్గా కదా ఉంది అని చూస్తున్నప్పుడు మీసోకి తన బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తాడు. హీరోయిన్ అయితే ఒప్పా అని చెప్పి ఫాస్ట్గా మాట్లాడటానికి వెళ్తుంటుంది. కానీ హీరోని చూసారంటే, వద్దు మీసో లిఫ్ట్ చేయకో అని అడ్డుకోవడానికి ట్రై చేస్తాడు. వీడికి హీరోయిన్ నచ్చినట్లుంది, అందుకే ఇలా అంతా చేస్తున్నాడా ఏమి అని తెలియడం లేదు. ఇప్పుడు ఏం చెప్తాడు, ఏం చేస్తున్నావు నువ్వు, లోన్ అమౌంట్ పే చేయకుండా ఫోన్ మాట్లాడటానికి వెళ్తున్నావు, ఇప్పుడే లోన్ అమౌంట్ని పే చేయన్నప్పుడు హీరోయిన్, ఏం మాట్లాడుతున్నావు, ఈ టైంలో బ్యాంక్ వాళ్ళు కూడా బ్యాంక్ని క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయింటారు, నువ్వేమ్రా అంటే ఇప్పుడు పే చేయమని చెప్తున్నావు అని చెప్పి హీరోయిన్ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు మీసో ఎక్స్ బ్రేకప్ అయిపోయింది కదా, సో వాడు ఇప్పుడు ఎక్సే కదా, వాడిప్పుడు జస్ట్ ఎక్కడ ఉన్నావు, ఇంట్లో ఉన్నావా అని అడుగుతాడు. అంతే, అంతలో హీరోయిన్, ఒప్పా ఇంటికి వచ్చావా, ఉండు నేను వస్తున్నా వెళ్ళిపోకు అని గెసపోస్తూ ఇంటికి వెళ్తే ఇంట్లో ఎవరూ లేరు. నేను కాల్ చేసినా వాడు లిఫ్ట్ చేయడు. మీసోకి అయితే ఒకలా అయిపోతుంది, చాలా డల్ గా అయిపోతుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే క్లాస్ లో చూపిస్తారు. క్లాస్ ని స్టార్ట్ చేసే ముందు మనమందరం ఈ స్టాక్స్ లో బాగా సంపాదించాలి అని మోటివేట్ అంతా తెచ్చుకొని ఆ తరువాతనే క్లాస్ ని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు హేజోన్ ఏం చెప్తాడు, ఇక మనం అమెరికన్ షేర్స్ ని కొనబోతున్నాం అన్నట్లు చెప్తాడు. ఏమంటే అమెరికన్ షేర్స్ కొంటే ఎక్కువ డబ్బులు వస్తుంది, కొరియన్ కంపెనీస్ కంటే కూడా అమెరికన్ కంపెనీస్ లో మనకు చాలా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. సో ఇక నుంచి అమెరికన్ కంపెనీస్ మీద ఫోకస్ చేయండి, మీకేమైనా కంపెనీ గురించి తెలుసా అని అడిగినప్పుడు హీరో, టెస్లా మార్కెట్ చాలా హైలో ఉంది, ఇంకా కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది అంటాడు. సో మీసో తాతయ్య ఇద్దరు కూడా టెస్లా కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దామని డిసైడ్ అవుతారు. సో వచ్చి ఒక లెగ్గిన్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటారు. తన కూతురు కూడా ఆ కంపెనీ బ్రాండ్ లెగ్గిన్స్ నే వేసుకుంటుంది. చాలానే కాస్ట్లీ అయినా మంచి బ్రాండ్ కావడంతో అందులో ఇన్వెస్ట్ చేద్దామని డిసైడ్ అవుతారు. కానీ ఇక్కడ కొరియాలో యుఎస్ స్టాక్ మార్కెట్ ఓపెన్ అయ్యే టైం వీళ్ళకి నైట్ టైం. సో హీరో ఏం చెప్తాడు, యుఎస్ స్టాక్ మార్కెట్ నైట్ 11 to 6 ఓపెన్ అవుతుంది, మనము ఆ టైంలోనే ఇన్వెస్ట్ చేయగలం, కొంచెం కష్టమే అంటాడు. మీసో నీకెలా ఇదంతా తెలుసు అని అడిగితే, అది ఈ బుక్ లో చదివాను అంటాడు. కానీ హీరోకి స్టాక్స్ గురించి బాగా తెలుసు కదా, వాడు ట్రేడింగ్ కంపెనీలో పనిచేశాడు కదా. సో ఇలా ఇద్దరు మాట్లాడుతూ ఉన్నప్పుడు షాప్ కి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయికి హీరోని చూడగానే నచ్చినట్లుంది. సో హీరో దగ్గర, నాకు మీ నంబర్ ఇస్తారా అని అడుగుతుంది. హీరో కూడా డీసెంట్ గా, లేదండి ఇవ్వలేను అన్నట్లు చెప్పి పంపించేస్తాడు. అదంతా చూసిన మీసో, ఏం బాబు నంబర్ ఇచ్చింటే ఏమి అని అడిగినప్పుడు హీరోని చూసారంటే, లేదు దానికంతా నేను సెట్ అవ్వను అంటాడు. అరే నీకేంటి, నీకేం తక్కువ, అందంగా హ్యాండ్సమ్ గా బాగా హైట్ గా ఉన్నావు కదా అని హీరోయిన్ చెప్పగా హీరో ముఖంలో 1000 watts బల్బ్ వెలుగుతుంటుంది. నిజంగానా అని అడుగుతాడు. అవును బాబు, ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నావు, మరెందుకు భయపడుతున్నావు, నువ్వేమైనా క్రిమినలా ఏంటి, మరేం ప్రాబ్లం అన్నట్లు అడగ్గా ఆ మాట విని హీరో ఫేసే అలానే డల్ గా అయిపోతుంది. ఇప్పుడు ఆ బాధలోనే ఇంటికి వెళ్ళినోడు వాడి అకౌంట్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ స్క్రీన్ ని చూస్తేనే తలంతా తిరిగి వామిట్ చేసేస్తాడు. హీరోయిన్ అయితే టెస్లాలో స్టాక్స్ కొనాలి అని డిసైడ్ అయి ఉంటుంది కదా. సో నైట్ అంతా మేల్కొని మరి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడంతో మీసో తాత ఇద్దరి లైఫ్ రొటీన్ చాలానే కష్టమైపోతుంది. నైట్ అంతా మేల్కోవడం వల్ల మీసో మార్నింగ్స్ లో వర్క్ చేయలేకపోతుంది, అంతలా నిద్రొస్తుంది తనకి. హీరోయిన్ వల్ల అయితే అస్సలు కావడం లేదు. ఇలా ఉన్నప్పుడు టెస్లా ఓనర్ మస్క్ ఉన్నాడే, అతను ఇష్టానికి ట్వీట్లు వేస్తుంటాడు. ఏమంటే టెస్లా షేర్స్ యొక్క ప్రైస్ అంతా ఇంక్రీజ్ చేయాలి అని, అంతేకాకుండా మస్క్ వచ్చి మార్స్ కి వెళ్ళాలి అని అంతా చెప్పింటాడు కదా. సో దాని వల్ల స్టాక్స్ ఒక్కసారిగా చాలా పెరిగింటుంది. కానీ ఈ సంవత్సరం వెళ్ళడం లేదు అన్నట్లు ఒక అనౌన్స్మెంట్ ని ఇవ్వగా అంతే స్టాక్స్ అలానే తగ్గిపోతుంది. అతను మార్స్ కి వెళ్లేలోపు మనమే పైలోకానికి వెళ్లేలా ఉన్నాం కదా అన్నట్లు అనిపిస్తుంది. ఆ తరువాత మళ్ళీ నేను షేర్స్ ని కొనబోతున్నా అని ట్వీట్ వేస్తాడు. వీళ్ళకైతే పిచ్చిలేస్తుంటుంది, ఏంటిది మార్చి మార్చి ఏదో ఒకటి చెప్తూనే ఉన్నాడు, ఇది అయ్యే పని కాదు అని
తాతయ్య ఏం చేస్తాడు, తను కొన్న షేర్స్ అన్నింటినీ అమ్మేస్తాడు. కానీ తాతయ్యకి ఎలాంటి ప్రాఫిట్ రాదు. ఇంకా హీరోయిన్ సిచ్యువేషన్ కూడా అలానే ఉంది. ఇద్దరు అంతలా ఫీల్ అవుతూ కూర్చుంటారు. వీళ్ళిద్దరూ ఇలా ఫీల్ అవుతూ వాగుతూ కూర్చున్నప్పుడు జుట్టోడు చూసేసి వీళ్ళ దగ్గరకు వచ్చి, హే ఎవరా మస్క్, నా ఫ్రెండే అతను, నేను మాట్లాడతాను అతని దగ్గర అంటాడు. వీళ్ళిద్దరూ అయితే వాడు చెప్పింది పట్టించుకోనైనా పట్టించుకోరు. పిచ్చోడు ఏమో వాగుతున్నాడు అని అనుకుంటారు. కానీ ఆ రోజు నైటే జుట్టోడు నిజంగా మస్క్ కి కాల్ చేస్తాడు. నిజంగానే మస్క్ మాట్లాడుతుంటాడు. ఇప్పుడు జుట్టోడు ఏం చెప్తాడు, బడ్డీ ఇంకా తర్వాత ఇలా అంతా ట్వీట్ చేయకండి, మీరు ఇలా ట్వీట్లు వేయడం వల్ల స్టాక్స్ అంతా దెబ్బతింటుంది అన్నట్లు చెప్పగా అతను ఓకే ఓకే అన్నట్లు చెప్తాడు. ఇప్పుడు అలానే ఒక ఫ్లాష్ బ్యాక్ 15 సంవత్సరాల ముందు చూపిస్తారు. ఈ జుట్టోడు అయితే ఎప్పుడు గాలి తిరుగుతుంటాడు కదా. అలా ఒకసారి థాయిలాండ్ కి వెళ్ళినప్పుడు అక్కడికి మస్క్ వచ్చినట్లున్నాడు. అతని కాళ్ళకి బాగా దెబ్బ తగిలింటుంది. ఏదో అనిమల్ వచ్చి అటాక్ చేసినట్లుంది. అప్పుడు జుట్టోడు దెబ్బ తగిలి కింద పడి ఉన్న మస్క్ ని చూసి ఫాస్ట్ గా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ అంతా చేసి మస్క్ ని కాపాడింటాడు. సో అతని ప్రాణాలని కాపాడినందుకు మస్క్ అతని నంబర్ ని ఇచ్చి ఎప్పుడైనా మీరు నాకు కాల్ చేయొచ్చు అని చెప్పింటాడు. సో ఇప్పుడు జుట్టోడు కాల్ చేసి చెప్పగా నెక్స్ట్ సెకండ్ కి మస్క్ కూడా ఇంకా తరువాత ట్వీట్ అంతా ఏం రాదు అని చెప్పేస్తాడు. కానీ అంతలో ఇక్కడ వీళ్ళిద్దరికి పిచ్చిలేస్తుంది. మీసో అయితే వెక్స్ అయి హీరో వర్క్ చేస్తున్న ఆ షాప్ లో కూర్చొని ఫుల్ గా తాగుతుంటుంది. అలా తాగేసి అక్కడే అలానే పడిపోతుంది. ఇక హీరోని మీసోని ఇంటికి పిలుచుకొని వెళ్తాడు. కానీ పాస్వర్డ్ చెప్పమంటే చెప్పనంటుంది. తన ఎక్స్ గురించే మాట్లాడుతుంటుంది. ఇంకా హీరో వేరే దారి లేక వాడి ఇంటికే పిలుచుకొని వెళ్ళిపోతాడు. సారీ అండి, మీ ఇంటి పాస్వర్డ్ తెలియడం లేదు, మీరు చెప్పలేదు అందుకే అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ ని వాడి బెడ్ మీద పడుకోబెట్టి వాడు అక్కడి నుండి వెళ్తుంటాడు. అప్పుడు మీసో సడన్ గా హీరో చేయి పట్టి స్టాప్ చేసి, ఏం బాబు ఇలా వదిలేసి వెళ్తున్నావు, మనం చేద్దామా అన్నట్లు అడుగుతుంది. వాడు బెదిరిపోతాడు. ఏం చేద్దామా అని బిత్రముఖం పెట్టి చూస్తుంటాడు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.